అనగనగా ఒక అందమైన పల్లెటూరు. చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తైన కొండలు, పక్షుల కిలకిలా రావాలతో ఆ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరిలో రాముడు అనే ఒక నిరుపేద కుమ్మరి ఉండేవాడు. రాముడు చాలా అమాయకుడు, అంతకంటే గొప్ప నిజాయితీపరుడు. రోజంతా కష్టపడి మట్టితో రకరకాల కుండలు, ప్రమిదలు, కూజాలు తయారు చేసేవాడు. కానీ ఆ ఊరి జనాలు ప్లాస్టిక్ వస్తువుల వైపు మొగ్గు చూపటం వల్ల రాముడు చేసిన మట్టి కుండలకు కొనుక్కునేవారే కరువయ్యారు. రాముడికి లక్ష్మి అనే భార్య ఉండేది. ఆమె ఎల్లప్పుడూ భర్త కష్టసుఖాలలో తోడుగా ఉండేది. ఒకరోజు సాయంత్రం రాముడు తాను చేసిన కుండలన్నిటినీ చూస్తూ కళ్ళలో నీళ్లతో భార్యతో ఇలా అన్నాడు. లక్ష్మి, చూసావా? పొద్దుట్నుంచి ఒక్కటంటే ఒక్క కుండ కూడా అమ్ముడుపోలేదు. సంతకు వెళితే అందరూ నన్ను చూసి నవ్వుతున్నారే తప్ప కుండలు కొనడం లేదు. ఇంట్లో చూస్తే బియ్యం గింజ కూడా లేదు. ఈరోజు రాత్రికి కూడా మనం గంజినీళ్ళతోనే కడుపు నింపుకోవాలా? మన కష్టాలు ఎప్పటికి తీరుతాయో ఏంటో. ఆ దేవుడికి మన మీద అస్సలు దయ కలగడం లేదు. బాధపడకండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఈ రోజు కాకపోతే మనకంటూ ఒక రోజు వస్తుంది. మీ నిజాయితీ, మీ కష్టం ఎప్పటికీ వృధా పోవు. ఆ భగవంతుడు మనల్ని ఏదో ఒక రూపంలో తప్పకుండా ఆదుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండండి. మరుసటి రోజు ఉదయం కొత్తగా కుండలు చేయటం కోసం మంచి నల్లమట్టిని తయారు చేయటం అనుకుంటాడు. ఊరి చివర ఎవరికీ తెలియని ఒక పాత మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద మట్టి చాలా మెత్తగా, కుండలు చేయటానికి వీలుగా ఉంటుందని రాముడు అక్కడికి వెళ్ళాడు. పార తీసుకొని నేలను గట్టిగా తవ్వటం మొదలుపెట్టాడు. 2-3 అడుగులు తవ్వగానే పారకు ఏదో తగిలి టంగని పెద్ద శబ్దం వచ్చింది. రాముడు ఆశ్చర్యపోయి చేతులతో మట్టిని పక్కకు జరిపి చూశాడు. అక్కడ మట్టి లోపల ఒక వింత కుండ ఉంది. అది మామూలు మట్టి కుండలా లేదు. దానిపై ఎన్నో వింత నగేషీలు, బంగారు రంగు డిజైన్లు ఉన్నాయి. అంతేకాదు, అది సూర్యుడి క్రాంతికి వింతగా మెరుస్తుంది. అరే, ఇదేంటి? ఇంత లోపల ఇంత అందమైన కుండ ఉందేంటి? రాజుల కాలం నాటిదా, లేక ఎవరైనా నిధి దాచారా? లోపల ఏముందో చూద్దాం. అరే, లోపల ఏమీ లేదు, ఖాళీగా ఉంది. కానీ కుండ మాత్రం చాలా బరువుగా, వింతగా ఉందే. ఏదేమైనా దీన్ని ఇక్కడే వదిలేయడం ఎందుకు? ఇంటికి తీసుకుని వెళ్తాను. రాముడు ఆ కుండను ఇంటికి తెచ్చి నీళ్లతో శుభ్రంగా కడిగి తాను పడుకునే గదిలో ఒక మూలన పెట్టాడు. ఆ రాత్రి రాముడు, లక్ష్మి అలసిపోయి నిద్రపోయారు. సరిగా అర్ధరాత్రి 12 గంటలు కాగానే ఆ గదిలో ఒక్కసారిగా నీలిరంగు క్రాంతి ప్రసరించింది. గది అంతా వెలుతురుతో నిండిపోయింది. ఆ వింత వెలుగు రాముడికి, లక్ష్మికి ఉలిక్కిపడి లేచారు. ఎదురుగా చూసేసరికి ఆ మట్టి కుండకు 2 కళ్ళు, ఒక నోరు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మో లక్ష్మి, చూడు చూడు, ఆ కుండకు కళ్ళు వచ్చాయి. అది గాల్లో కూడా తేలుతోంది. ఇదేమైనా దెయ్యమా లేక భూతమా? మనల్ని చంపడానికి వచ్చుంటుంది. కాపాడండి, కాపాడండి. లక్ష్మి, రాముడు, మిమ్మల్ని నేను చంపడానికి రాలేదు. నన్ను చూసి మీరు భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే నేను దయ్యాన్నో, పిశాచాన్నో, భూతాన్ని మరేది కాదు. నేను మాట్లాడే మాయా కుండని మాత్రమే. మీ కష్టాలను చూసి ఆ భగవంతుడు నన్ను మీ దగ్గరికి పంపాడు. మాయాకుండవా? నువ్వు మా ఇంటిలోకి ఎందుకు వచ్చావు? మహాశయ, మా దగ్గర నీకు ఇవ్వటానికి ఏమీ లేదు. మీ నిజాయితీకి, మంచితనానికి మెచ్చి మీ కష్టాలు చూడలేక ఆ భగవంతుడు నన్ను మీ దగ్గరికి పంపాడు. నాలో ఒక గొప్ప శక్తి ఉంది. నేను రోజుకి ఒక కోరికను తీర్చగలను. కానీ నాదొక కఠినమైన షరతు ఉంది. ఆ షరతు ఉల్లంఘిస్తే నా మాయాశక్తి నశించిపోతుంది. ఏమిటా షరతు? దయచేసి చెప్పు. నువ్వు కోరుకునే కోరిక నీ స్వార్థం కోసం కాకూడదు. అంటే నీకు ఇల్లు కావాలనో, నీకు కావాలనో, నువ్వు ధనవంతుడు అవ్వాలనో కోరుకుంటే నా మాయ పనిచేయదు. నీ కోరిక కేవలం ఇతరుల మేలు కోసం, ఈ ఊరి ప్రజల కోసం, కష్టాలు తీర్చడం కోసం మాత్రమే ఉండాలి. పరోపకారం కోసమే నా శక్తులు ఉపయోగించబడాలి. దీనికి నువ్వు సిద్ధమేనా? అలాగే మాయకుండా, నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు.
నా కళ్ళ ముందు ఊరి జనాలు కష్టపడుతుంటే నేను భరించలేను. నా కోసం కాకపోయినా 10 మందికి ఉపయోగపడితే నాకు అదే సంతోషం. ఆ సమయంలో ఆ గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు పడక బావులు ఎండిపోయి చెరువుల్లో చుక్క నీరు లేక ప్రజలు పశువులు తాగటానికి నీరు లేక అల్లాడిపోతున్నారు. మరుసటి రోజు ఉదయం రాముడు ఊరి జనుల బాధలు చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే గదిలోకి వెళ్ళి మాయాకొండ ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. ఓ మాయాకుండ, నా మొదటి కోరిక ఇదే. మా ఊరి ప్రజలు పశువులు తాగడానికి నీరు లేక దాహంతో అలమటించిపోతున్నారు. దయచేసి మా ఊరి పెద్ద చెరువును నిండుగా నీళ్లతో నింపేసేయ్. రాము, నీ మంచితనానికి నా అభినందనలు. నువ్వు అడిగిన కోరిక ఇతరుల కోసమే కాబట్టి తదాస్తు. కుండ నోటి నుండి ఆ మాట రాగానే దాని నుండి ఒక ప్రకాశవంతమైన క్రాంతి బయటకు వచ్చి ఆకాశంలోకి వెళ్ళి ఊరి చెరువుపై పడింది. మరుక్షణమే ఎండిపోయిన ఆ పెద్ద చెరువు నిండా స్వచ్ఛమైన చల్లని నీరు వచ్చి చేరింది. ఊరి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అరే, రాత్రి దాకా ఒక్క చుక్క నీరు లేదు కదా, ఇప్పుడు చూస్తే చెరువు నిండిపోయింది. ఇదేలా సాధ్యం? దేవుడి మహిమ కాకపోతే మరేంటిది? అవును భయ్యా, నాకైతే నమ్మబుద్ధి కావటం లేదు. అబ్బా, ఎంత చల్లగా ఉన్నాయో నీళ్లు. చచ్చిన ప్రాణం లేచొచ్చింది. ఊరి పెద్దాయన రాముడి ఇంటికి వచ్చి రాముడి చేతులు పట్టుకొని ఏడ్చేశారు. రాము, ఇదంతా నీ వల్లే జరిగిందని నాకు తెలిసింది. నువ్వు ఏ పూజలు చేశావో ఏమో కానీ మా ఊరి పాలిట దేవుడివయ్యావు నువ్వు. ఎండిపోయిన చెరువును నీళ్లతో నింపి అందరి ప్రాణాలు కాపాడావు. నీ రుణం మేము ఏ జన్మలోనూ తీర్చుకోలేము. రాముడు నవ్వి ఊరుకుంటాడు. అలా ప్రతిరోజు రాముడు ఊరి ప్రజల కోసం ఏదో ఒక కోరిక కోరడం మొదలుపెట్టాడు. ఒకరోజు పేద రైతులకు పంటలు పండించడానికి విత్తనాలు, ఎరువులు ఇప్పించాడు. మరొక రోజు అనాథ పిల్లలకు, ఆకలితో ఉన్న పేదలకు రుచికరమైన అన్నాన్ని ఇప్పించాడు. ఇల్లు లేని పేదవారికి ఇళ్లను మరమ్మతులు చేయించాడు. ఇలా కొద్ది రోజుల్లోనే ఆ ఊరి ముఖ చిత్రం మారిపోయింది. ప్రజలంతా రాముడిని ఎంతో గౌరవంగా చూసి రాముడి మనసుని ఆనందంతో నిండిపోయింది. అయితే అదే ఊరిలో భాస్కరుడు అనే ఒక పెద్ద ధనవంతుడు పిసినారి వ్యాపారి ఉండేవాడు. అతనికి ఎప్పుడు ఇతరుల సంపాదన చూసి కుళ్ళుకోవటం, అందరినీ మోసం చేయటం అలవాటు. రాముడికి ఇంత గౌరవం రావటం, ఊరిలో అందరూ అన్నీ లభించటం చూసి భాస్కరుడు ఓర్చుకోలేకపోయాడు. ఈ పిచ్చి రాముడికి సడన్గా ఇంత సీన్ ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఊరిలో రోజుకో వింత జరుగుతోంది. వీడి వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉంది. వీడేదో మాయ చేస్తున్నాడు. ఈ రోజు రాత్రి వీడి సంగతి ఏంటో కనిపెట్టాల్సిందే. ఆ రాత్రి భాస్కరుడు ఎవరికీ చెప్పకుండా రాముడు ఇంటికి వచ్చి కిటికీని గుండా లోపలికి తొంగి చూశాడు. అప్పుడు రాముడు మాయాకుండ ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు. మాయాకుండ, రేపు ఊరిలో ఉన్న పాఠశాలకు కొత్త పుస్తకాలు, బల్లలు కావాలి. దయచేసి సమకూర్చు. తదాస్తు రాము, రేపు ఉదయానికల్లా పాఠశాలలో అన్ని సిద్ధంగా ఉంటాయి. ఇదంతా కిటికీలోంచి చూసిన భాస్కరుడు కళ్ళు ఆశతో దురాశతో పెద్దవయ్యాయి. ఓహో, ఇదో అసలి రహస్యం. ఈ రాముడికి మాయా మట్టి కొండ దొరికిందన్నమాట. ఎంత అదృష్టవంతుడు. కానీ వీడు పరమ వెధవ, వెర్రివాడు. అంత శక్తులున్న కొండను పెట్టుకొని ఊరి జనాలు అందరికీ సాయం చేస్తున్నాడు. అదే ఆ కొండ నా దగ్గర ఉంటే నేను ఈ ప్రపంచానికి రాజుని అయిపోతాను. కోట్లకు పడగలెత్తుతాను. ఎలాగైనా ఆ కొండను నేనే దొంగిలించాలి. మరుసటి రోజు మధ్యాహ్నం రాముడు అడవికి వెళ్ళే సమయం చూసి భాస్కరుడు రాముడు ఇంటికి వచ్చాడు. ఇంటిలో లక్ష్మి ఒంటరిగా ఉండటం చూసి ఆమెను బెదిరించి మోసం చేసి మూలన ఉన్న మాయాకుండను బలవంతంగా లాక్కొని తన ఇంటికి పారిపోయాడు. భాస్కరుడు ఆ కుండను తన ఇంటిలోని రహస్య గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ గట్టిగా వేసి ఆశగా దాని ముందు కూర్చున్నాడు. ఓయ్ మాయాకుండా, నిన్ను ఆ రాముడు సరిగ్గా వాడుకోలేదు. కానీ నేను అలా కాదు. నాకు ఇప్పుడు 100 మూటల నిండా నిగనిగలాడే బంగారం, వజ్రాలు కావాలి. వెంటనే నా రూమ్ అంతా నింపేశాయి.
భాస్కర్ అడిగిన కోరిక వినగానే కుండముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. అది గంభీరమైన గొంతుతో భాస్కరుడిని హెచ్చరించింది. ఆపు నీ దురాశ. నేను స్వార్థపరులకు కోరిక తీర్చను. నా శక్తులు కేవలం ఇతరుల సహాయం కోసమే, నీలాంటి పిసినరి స్వార్థపరుల కోసం కాదు. నీ దురాశ నిన్ను సర్వనాశనం చేస్తుంది. జాగ్రత్త, ఇప్పటికైనా నన్ను రాముడి దగ్గరికి అప్పగించు. ఏయ్ మట్టి కుండవి, నాతోనే ఎదురు మాట్లాడుతున్నావా? నీకెంత పొగరు? నేను చెప్పినట్లు వింటావా లేదా? బంగారం ఇస్తావా లేక నిన్ను నేలకేసి కొట్టి మొక్కలు చేయమంటావా? భాస్కరుడు ఎప్పుడైతే స్వార్థంతో కుండను బలవంతం చేశాడో ఆ క్షణమే ఆ కుండలోని మాయాక్రాంతి పూర్తిగా ఆరిపోయింది. అది ఒక సాధారణ మట్టి కుండగా మారిపోయింది. అంతేకాదు, ఆ కుండ ఊరికి ఇచ్చిన నీరు, పంటలు, వస్తువులు అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. ఊరి చెరువు మళ్ళీ ఎండిపోయింది. పంటలు ఎండిపోయాయి. ఊరు మళ్ళీ కరువు కోరల్లోకి వెళ్ళిపోయింది. ఊరి ప్రజలంతా కంగారుగా రాముడి దగ్గరకు వచ్చారు. రాము, ఏమైంది? వచ్చిన పంటలు వచ్చినట్లే మాయమైపోయాయి. చెరువులో నీరంతా ఆవిరైపోయింది. చెరువులో నీరు ఆవిరైపోయింది. మళ్ళీ కరువు వచ్చింది. ఏం జరిగింది? పెద్దయినా నన్ను క్షమించండి. భాస్కరుడు నా దగ్గర ఉన్న మాయాకుండని దొంగిలించాడు. అతని స్వార్థం, దురాశ వల్లే ఈ ఘోరం జరిగింది. ఆ కుండకి ఉన్న శక్తులు నశించిపోయాయి. ఇటు భాస్కరుడి ఇంటిలో బంగారం రాలేదు సరికదా, అతని ఇంటిలో ఉన్న సొంత ధనం కూడా మాయమైపోయింది. తన స్వార్థం వల్లే ఊరంతా కష్టాల్లో పడిందని, తన ఆశ తనను ముంచిందని భాస్కరుడు గ్రహించాడు. అతనిలో నిజమైన మార్పు వచ్చింది. పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఆ కుండను పట్టుకొని ఊరి పంచాయతీ పెద్దల ముందు రాముడి దగ్గరకు వచ్చాడు. రాము, నన్ను క్షమించు. నా దురాశ నా కళ్ళును కప్పేసింది. నా స్వార్థం వల్ల నా ఆస్తి పోయింది. ఊరి జనాల నోట్లో మట్టి కొట్టాను. నన్ను క్షమించు. ఈ కుండ నీదే. నువ్వే దీన్ని కాపాడగలవు. రాముడు ఎంతో దయతో భాస్కరుణ్ణి లేపి ఆ కుండను తన చేతుల్లోకి తీసుకున్నాడు. రాముడి చేతి స్పర్శ తగలగానే ఆ కుండ మళ్ళీ పూర్వపు కాంతితో విపరీతంగా మెరవటం మొదలుపెట్టింది. ఊరంతా మళ్ళీ పచ్చదనంతో నీళ్లతో నిండిపోయింది. భాస్కర్, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నీ కళ్ళల్లో ఉన్న పశ్చాత్తాపం నిజమైంది. రాముడి మంచితనం వల్ల నేను ఈ ఊరిని మళ్ళీ అనుగ్రహిస్తున్నాను. కానీ ఇకపై నీ అవసరం మీకు లేదు. ఎందుకంటే కష్టపడడం, ఒకరినొకరు సాయం చేసుకోవడం మీరే నేర్చుకున్నారు. ఎప్పుడైనా ఈ మాట గుర్తుంచుకోండి. కుండ ఆఖరిసారిగా మెరిసి సాధారణ కుండగా మారిపోయింది. కానీ ఊరి ప్రజల మనస్సులో ఒక గొప్ప నిజం నిలిచిపోయింది. నీతి, స్వార్థం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, కానీ మంచితనం జీవితాంతం గౌరవాన్ని ఇస్తుంది. కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోల్డెన్ బుక్ స్టోరీస్.